ప్రియమైన దేవుని బిడ్డారా, మేము క్రైస్తవులము, క్రీస్తును నమ్ముకున్న వారము. యేసు ప్రభు మా దేవుడు, మా రక్షకుడు. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసిండు, అద్భుత కార్యములు జరిగించాడు, ఆశ్చర్యకార్యములు జరిగించాడని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులు. అట్టి వారిలో ఎవరైతే దేవునికి విరోధముగా పాపం చేస్తూ ఉన్నారో, దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నారో, దేవునికి విరోధంగా తప్పిదములు జరిగిస్తూ ఉన్నారో, వారి మాటల చేత, వారి క్రియల చేత, వారి ప్రవర్తన చేత, వారి ఆలోచనల చేత, వారి కనుదృష్టి చేత ఎవరైతే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారో ఆ ప్రవర్తనను దిద్దుకొని జీవించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చాలామంది వారి ప్రవర్తనను దిద్దుకుంటందుకు ఇష్టపడలేరు, వారి జీవితాన్ని సరిచేసుకుంటందుకు ఇష్టపడలేరు, వారి ప్రవర్తనను సరిచేసుకుంటందుకు ఇష్టపడలేరు. కానీ మేము క్రైస్తవులమని చెప్పుకొని, మేము క్రైస్తవులము, మా దేవుడు రక్షకుడు యేసు ప్రభు మా జీవితంలో ఎన్నో మేలు చేసినని ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళ బ్రతుకును మార్చుకోలేరు. ఈరోజు దిద్దుకోవటం అనేది, నీ జీవితాన్ని దిద్దుకోవడం అనేది నీకు అసహ్యంగా కనపడకుండా నీవు ఈ రోజైనను నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రవర్తన దిద్దుకొని ప్రభు దగ్గర ఆయన కుమారుడిగా ఎంచబడు, ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు నీ జీవితాన్ని స్థిరపరచుకో. ఆమేన్.